Hello and welcome to Tara IAS. Think IAS, Think Tara. Myself Venkat Devarkonda, I'm your current affairs faculty. సో ఈరోజు రివైజ్ అండ్ రైస్ సిరీస్లో భాగంగా మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే ఆదిత్య L1 మిషన్. యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2025లో డెఫినెట్గా అడిగే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్న మిషన్ ఇదన్నమాట. ఓకేనా? సో దీనికి చాలా స్పెషల్ పాయింట్స్ ఉన్నాయి. సో అవన్నీ మనం డిస్కస్ చేద్దాము. సో జాగ్రత్తగా వినండి. సో సెషన్ స్టార్ట్ చేయే ముందు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, చెప్పండి. అంటే ఈ పర్టికులర్ టాపిక్ నుంచి క్వశ్చన్స్ ఎలా రావచ్చు నేను చెప్తాను. లైక్ సన్ యొక్క లేయర్స్ అడుగుతాడు, లైక్ కోరు, రేడియేటివ్ జోను, కన్వెక్షన్ జోను ఇలా ఉన్నాయి కదా. సో వాటిని ఒక ఆర్డర్లో ప్లేస్ చేయమని చెప్పి అడిగే ఛాన్స్ ఉంది. పాయింట్ నెంబర్ 1. రెండవది, ఈ మిషన్లో ఏ పేలోడ్స్ని యూజ్ చేశారు, సో పేలోడ్స్ని ఐడెంటిఫై చేయమంటారు. నెక్స్ట్ వన్, లెగ్రాంజ్ పాయింట్స్ మీద కూడా అడిగే ఛాన్స్ ఉంది. సో ఏ లెగ్రాంజ్ పాయింట్స్ స్టేబుల్ అని చెప్పి అంటాము, ఏ లెగ్రాంజ్ పాయింట్స్ అన్స్టేబుల్ అంటాం, ఏ లెగ్రాంజ్ పాయింట్స్ సన్ టు ఎర్త్ లైన్లో ఉంటాయి అండ్ ఏ పాయింట్స్ సన్ టు ఎర్త్ లైన్లో ఉండవు. సో ఈ పాయింట్స్ మీద క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో జాగ్రత్తగా వినండి. సో లెట్స్ లుక్ ఎట్ ఇట్. ఆదిత్య L1 మిషన్, ఇది సన్ యొక్క అట్మాస్ఫియర్ని స్టడీ చేయడానికి మనం కండక్ట్ చేసిన మిషన్ అన్నమాట. సో దీనికోసం యూజ్ చేసిన లాంచ్ వెహికల్ వచ్చేసరికి PSLV XL వర్షన్, కోడ్ నేమ్ వచ్చేసరికి C57. అండ్ ఈ మిషన్తో మనం సక్సెస్ఫుల్గా PSLV XL వర్షన్ని 25 టైమ్స్ యూజ్ చేసాము అండ్ PSLV వర్షన్ని 59 టైమ్స్ యూజ్ చేసాము అనమాట. సో లాంచ్ డేట్ వచ్చేసరికి September 2nd, 2023. సో ఇక్కడ ఆదిత్య అంటే మనకి సన్, అది తెలిసిన విషయమే. సో L1 అంటే ఏంటంటే ఇట్ స్టాండ్స్ ఫర్ లెగ్రాంజ్ పాయింట్. సో లెగ్రాంజ్ పాయింట్ అంటే ఏంటి? సో 2 లార్జ్ బాడీస్ మధ్యలో ఇది ఒక పాయింట్ ఉంటుంది. ఆ పాయింట్ దగ్గర ఈ 2 లార్జ్ బాడీస్ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఈక్వల్గా ఉంటుంది. ఓకేనా? ఇది ఒక బాడీ, ఇది ఇంకొక బాడీ అనుకోండి. దీనికి ఇక్కడ దగ్గరగా పెట్టేస్తే ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ దీన్ని ఈ ఆర్బిట్లోకి లాగేసుకుంటుంది. లేదు దీనికి దగ్గరగా పెట్టుకుంటే దీన్ని ఫీల్డ్లోకి లాగేసుకుంటుంది అనమాట. ఓకేనా? సో అలా కాకుండా ఒక పాయింట్ని ఫిక్స్ చేసుకుంటాము. సో ఆ పాయింట్ని మనం లెగ్రాంజ్ పాయింట్ అంటాం. సో ఈ పాయింట్ దగ్గర ఈ 2 బాడీస్ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఈక్వల్గా ఉంటుందన్నమాట. సో అలా మనకు ఒక 5 పాయింట్స్ ఉంటాయి, L1, L2, L3, L4, L5. సో ఆ పాయింట్స్ ఎక్కడ ఉంటాయి? సో ఏవి సన్ టు ఎర్త్ లైన్లో ఉంటాయి, ఏవి ఉండవు అనేది కూడా నెక్స్ట్ నేను చెప్తాను పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ద్వారా. సో వెయిట్ చేయండి. సో ఓవరాల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆదిత్య L1 మిషన్లో మనం L1 లెగ్రాంజ్ పాయింట్ని యూజ్ చేసాము అండ్ ఈ L1 పాయింట్ అనేది సన్ టు ఎర్త్ లైన్లోనే ఉంటుందన్నమాట. సో బేసికల్గా ఈ పర్టికులర్ పేలోడ్ ఏదైతే ఉందో, లేకపోతే శాటిలైట్ ఏదైతే ఉందో దాన్ని మనం హ్యాలో ఆర్బిట్లో ప్లేస్ చేసాము. సో దీని మీద కూడా క్వశ్చన్ అడుగుతాడు, హ్యాలో ఆర్బిట్ అంటే ఏంటి? సో హ్యాలో ఆర్బిట్ వేరు, L1 వేరు. సో రెండు ఒకటే అనుకుంటున్నారు చాలామంది. నో, ఇవి రెండు డిఫరెంట్ అనమాట. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక పాయింట్ అనుకోండి. ఈ పాయింట్కి మనం పెట్టిన పేరే లెగ్రాంజ్ పాయింట్ L1 అనుకోండి. సో మనం ఈ ఆదిత్య L1 శాటిలైట్ని తీసుకొచ్చి ఈ పాయింట్ చుట్టూరు తిరిగేలాగా ప్లేస్ చేస్తాం, ఆర్బిట్ అనమాట. సో ఈ ఆర్బిట్ని మనం హ్యాలో ఆర్బిట్ అని చెప్పి పిలుస్తాం. సో హ్యాలో ఆర్బిట్కి 2 ఇంపార్టెంట్ ఫీచర్స్ ఉంటాయి. ఏంటవి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఆర్బిట్ ఏదైతే ఉందో అది పీరియాడిక్గా ఉంటుంది. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి, ప్రిలిమ్స్లో స్ట్రైట్గా అడిగే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి. సో పీరియాడిక్ అంటే ఏంటి? కంటిన్యూస్గా ఆ ఆర్బిట్లో ఈ పర్టికులర్ శాటిలైట్ అనేది తిరుగుతూ ఉంటుందన్నమాట. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఆ ఆర్బిట్ అనేది 3 డైమెన్షనల్. ఓకేనా? సో ఒక పర్టికులర్ ఆర్బిట్ అనేది పీరియాడిక్ అవ్వాలి ప్లస్ 3 డైమెన్షనల్ అవ్వాలి. సో ఈ 2 ఫ్యాక్టర్స్ కానీ అక్కడ సాటిస్ఫై అయితే వీ కాల్ ఇట్ యాజ్ హ్యాలో ఆర్బిట్. ఇది గుర్తుపెట్టుకోండి, అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. L1 అంటే ఏంటి? ఇది లెగ్రాంజ్ పాయింట్ అనమాట. ఆ పాయింట్ దగ్గర 2 లార్జ్ బాడీస్ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఈక్వల్గా ఉంటుంది. సో ఇప్పుడు మీకు L1కి హ్యాలో ఆర్బిట్కి మధ్య డిఫరెన్స్ తెలిసిందని అనుకుంటున్నాను. సో ఈ పర్టికులర్ పేలోడ్ని మనం September 2nd, 2023 లాంచ్ చేసాం కదా. సో లాంచ్ చేసిన తర్వాత ఇది సక్సెస్ఫుల్గా హ్యాలో ఆర్బిట్లోకి ఎప్పుడు ఇన్సర్ట్ చేసాము అంటే January 6th, 2024 సక్సెస్ఫుల్గా దీన్ని హ్యాలో ఆర్బిట్లోకి ప్లేస్ చేసాం. అంటే ఈ మిషన్ కోసం మనం సెకండ్ లాంచ్ ప్యాడ్ని యూజ్ చేసాము ఫ్రమ్ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అనమాట. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ L1 అనే పాయింట్ ఏదైతే ఉందో ఇది ఎర్త్ నుంచి 1.5 మిలియన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉందన్నమాట. ఇఫ్ దిస్ ఈజ్ సన్, దిస్ ఈజ్ ఎర్త్, ఇది L1 పాయింట్ అనుకోండి. సో ఈ L1 పాయింట్ దగ్గర నుంచి ఎర్త్కి మనకి 1.5 మిలియన్ కిలోమీటర్స్ అనేది ఉంది. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ఫ్యాక్ట్, అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఇంకొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం మాట్లాడుకుందాం. సో అసలు ఈ మిషన్ని ఎందుకు కండక్ట్ చేస్తున్నాం? సో సన్లో మనకి డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి. సో ఆ లేయర్స్ మీద కూడా క్వశ్చన్ అడుగుతాడు ఖచ్చితంగా. సో జాగ్రఫీకి అయినా లింక్ చేయొచ్చు, లేదా డైరెక్ట్గా ఈ మిషన్ నుంచి SNTని బేస్ చేసుకుని కూడా అడగవచ్చు అనమాట. సో సన్ యొక్క లేయర్స్లో కరోనా, క్రోమోస్పియర్, ఫోటోస్పియర్, ఈ 3 లేయర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని స్టడీ చేయడానికి ఈ మిషన్ని మనం కండక్ట్ చేస్తున్నాం.
మరి ఈ శాటిలైట్లో పేలోడ్స్ ఉంటాయి కదా, సో ఆ పేలోడ్స్ మీద కూడా క్వశ్చన్స్ వస్తాయి. సో జాగ్రత్తగా చూసుకోండి. సో టోటల్గా ఈ మిషన్లో మనకి 7 పేలోడ్స్ ఉంటాయి అనమాట. సో ఆ 7 పేలోడ్స్ యొక్క నేమ్స్ ఇక్కడ మెన్షన్ చేశాను. అండ్ వీటికి సంబంధించిన ఇమేజ్ కూడా నెక్స్ట్ స్లైడ్లో ఉంది, అక్కడ కూడా మళ్ళీ మనం మాట్లాడదాం. సో ఈ 7లో 4 పేలోడ్స్ వచ్చేసరికి సన్ని చూడటానికి, ఓకేనా. సో సన్ యొక్క వ్యూ అంటే ఈ లేయర్స్ ఏవైతే ఉన్నాయో ఆ వ్యూ కోసం ఒక 4 పేలోడ్స్ని మనం యూజ్ చేస్తాం. అండ్ రిమైనింగ్ 3 పేలోడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఇన్సీటు పర్పస్ కోసం అన్నమాట, ఓకేనా. సో సన్ని వ్యూ చేయడానికి 4 పేలోడ్స్, ఇన్సీటు ఎక్స్పెరిమెంట్ పర్పస్ కోసం 3 పేలోడ్స్. సో విఈఎల్సి, ఎస్యుఐటి సూట్, ఎస్ఓఎల్ఈ ఎక్స్ఎస్ ఓలెక్స్ అండ్ HEL1OS అండ్ ఆస్పెక్స్, పాపా, మ్యాగ్, ఓకేనా. సో ఇవి 7 పేలోడ్స్ అనమాట. మీరు ఏం చేస్తారంటే మీరు ఏదైనా సరే నిమోనిక్ పెట్టుకోండి, ఏదైనా ట్రిక్ పెట్టుకోండి, మీ ఇష్టం. బట్ ఈ 7 మాత్రం మీరు ఐడెంటిఫై చేయాల్సిందే. నెక్స్ట్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను చూడండి. ఇది సన్ అనుకోండి, ఇది ఎర్త్ అనుకోండి. ఈ రెండింటి మధ్య ఉన్న డిస్టెన్స్ని 100%గా తీసుకుంటే ఇక్కడ మనం మాట్లాడుకుంటున్న L1 పాయింట్ ఏదైతే ఉందో ఇది ఆ 100% డిస్టెన్స్లో జస్ట్ 1% మాత్రమే అనమాట. సో ఎర్త్కి అంత దగ్గరగా ఉంటేనే సన్ నుంచి అంత గ్రావిటేషనల్ ఫోర్స్ని మనం బ్యాలెన్స్ చేయగలము. ఎందుకంటే ఎర్త్తో కంపేర్ చేస్తే సన్ అనేది చాలా బిగ్గర్ బాడీ కాబట్టి సో ఎక్కువగా గ్రావిటేషనల్ ఇంపాక్ట్ ఉంటుంది. సో అందుకని ఎర్త్కి వీలైనంత దగ్గరగా ఉంటేనే రెండింటిని మనం బ్యాలెన్స్ చేయగలం. సో ఈ సన్ టు ఎర్త్ డిస్టెన్స్ మధ్యలో ఇది జస్ట్ 1% డిస్టెన్స్లో మాత్రమే దీన్ని మనం ప్లేస్ చేసాం. అదే L1 పాయింట్ అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం పేలోడ్స్ గురించి మాట్లాడదాం. సో టోటల్గా 7 పేలోడ్స్ అని చెప్పాను కదా. సో ఈ 7 పేలోడ్స్ని మన వాళ్ళు ఇండిజీనియస్గానే డెవలప్ చేశారు. సో ఇప్పుడు ఆ 7 పేలోడ్స్ చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి విఈఎల్సి, ఇది కరోనా లేయర్ని స్టడీ చేయడానికి యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ సూట్, ఇది దేనికోసం అంటే ఫోటోస్పియర్ యాజ్ వెల్ యాజ్ క్రోమోస్పియర్ని స్టడీ చేయడానికి యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వన్ సోలెక్స్, ఇది సాఫ్ట్ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్ అని చెప్పి పిలుస్తాం. నెక్స్ట్ వన్ HEL1OS, ఇది హార్డ్ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్ అనమాట, ఓకేనా. ఇవి 4 ఏంటమ్మా, సో సన్ యొక్క వ్యూ కోసం దీన్ని యూజ్ చేసాం. ఒక 3 వచ్చేసరికి ఇన్సీట్ ఎక్స్పెరిమెంట్స్ కోసం అని చెప్పాను కదా. సో ఆ 3 ఇప్పుడు కింద ఉన్నాయి చూడండి. ఆస్పెక్ట్స్, ఇది సోలార్ విండ్ పార్టికల్ అనలైజర్ అండ్ ఇన్సీట్ ఎక్స్పెరిమెంట్ దీనికోసం యూజ్ చేసాము. అండ్ పాపా, సో ఇది కూడా అంతే, సోలార్ విండ్ పార్టికల్ అనలైజర్, సేమ్ ఇన్సీటు మెజర్మెంట్ కోసమే యూజ్ చేసాం. అండ్ మ్యాగ్, సో మెజర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఇది కూడా ఇన్సీటు మెజర్మెంటే అనమాట. సో టోటల్గా 7 ఉంటాయి. మనకి టూ మచ్ డెప్త్ టెక్నికల్గా అయితే వెళ్ళరు, జస్ట్ పేలోడ్స్ యొక్క నేమ్స్ని మనం ఐడెంటిఫై చేస్తే చాలు. అండ్ ఇక్కడ మీకోసం ఈ లెగ్రాంజ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఇక్కడ ప్లేస్ చేశాను, ఒకసారి చూడండి. మనకి L1, L2, L3 ఇవి 3 ఏవైతే ఉన్నాయో ఇవి సన్ టు ఎర్త్ లైన్లో ఉన్నాయి. అండ్ L4, L5 లెగ్రాంజ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి అవుట్ ఆఫ్ ద లైన్లో ఉన్నాయి అన్నమాట. అండ్ వీటిని మనం ఇంకోలా కూడా చెప్పొచ్చు. సో L4, L5 ఏవైతే ఉన్నాయో ఇవి మనకి ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్ని ఫామ్ చేస్తున్నాయి. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, 1 సెకండ్ లెట్ మీ డ్రా. సో ఇదిగోండి, ఇది ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ L4 అండ్ ఇది కూడా ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ L5, ఓకేనా. సో L1, L2, L3 సన్ టు ఎర్త్ లైన్, L4, L5 ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ L1, L2, L3 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ అన్స్టేబుల్. మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఎందుకు అన్స్టేబుల్ అంటే ఇక్కడ మనం చిన్న చేంజ్ చేసినా సరే వాటి యొక్క పాయింట్ కొంచెం మనం మార్చినా సరే కంప్లీట్గా అవి డిఆర్బిట్ అయిపోతాయి, ఎటు పడితే అటు వెళ్ళిపోతాయి అనమాట. ఎందుకంటే సన్ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ ఇంపాక్ట్ పడవచ్చు లేదా ఎర్త్ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ ఇంపాక్ట్ పడవచ్చు. అదే L4, L5 ఏవైతే ఉన్నాయో అవి ఈ 2 ఆబ్జెక్ట్స్కి దూరంగా ఉన్నాయి కాబట్టి సో వాటి యొక్క ఆర్బిట్ అనేది ఎక్కువగా ఇంపాక్ట్ అనేది చూపించదు అనమాట. మనం కొంచెం చేంజ్ చేసినా సరే ఎటువంటి ఇంపాక్ట్ అనేది ఎక్కువగా కనపడదు. సో దట్ ఈస్ ద రీజన్ వై L4 అండ్ L5 ఏవైతే ఉన్నాయో అవి స్టేబుల్. సో ఈ 2 పాయింట్స్ ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే. L1, L2, L3 ఇవి సన్ టు ఎర్త్ లైన్లో ఉంటాయి అండ్ దే ఆర్ అన్స్టేబుల్. అండ్ L4, L5 ఏవైతే ఉన్నాయో ఇవి ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్ని ఫామ్ చేస్తాయి అండ్ దే ఆర్ స్టేబుల్, ఓకేనా. సో పేలోడ్స్ యొక్క నేమ్స్ చూశారు, యాజ్ వెల్ యాజ్ లెగ్రాంజ్ పాయింట్స్ చూశారు. హాలో ఆర్బిట్ అంటే ఏంటో కూడా మనకి తెలిసింది. అండ్ ఎప్పుడు లాంచ్ చేసాము, ఏ వెహికల్ని యూజ్ చేసాము అండ్ ఏ పర్పస్ కోసం యూజ్ చేసామో కూడా మనకి తెలిసింది. సో నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటంటే సన్ యొక్క లేయర్స్. సో ఇది కూడా ఇంపార్టెంట్ చెప్తాను, అది కూడా కవర్ చేసేస్తాను చూడండి. ఫర్దర్గా సెషన్లోకి వెళ్ళబోయే ముందు ఒక స్మాల్ అనౌన్స్మెంట్. మన ఇన్స్టిట్యూట్లో కరెంట్ అఫైర్స్ ఎడ్జ్ కోర్స్ని లాంచ్ చేశాము, ఎస్పెషల్లీ ఫర్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2025. సో ఈ కోర్స్ యొక్క స్పెషల్ ఫీచర్స్ వచ్చేసరికి మీకు ఓవరాల్గా 70+ వీడియో లెక్చర్స్ ఉంటాయి. అండ్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2025కి కావాల్సిన కంప్లీట్ కరెంట్ అఫైర్స్ని మనం కాంప్రహెన్స్గా కవర్ చేస్తాము. కరెంట్ అఫైర్స్తో పాటు కొన్ని ఇంపార్టెంట్ థీమ్స్ లైక్ అగ్రికల్చర్ కానీ, స్పీసెస్ ఇన్ న్యూస్, ప్లేసెస్ ఇన్ న్యూస్, ఐఆర్ మ్యాపింగ్ ఇటువంటివి కూడా కవర్ చేస్తాము. మీకు ప్రొవైడ్ చేసే హ్యాండ్అవుట్స్ని మీరు ప్రింట్ కూడా తీయించుకోవచ్చు. అండ్ సబ్జెక్ట్ వైజ్గా మీకు కరెంట్ అఫైర్ టెస్టులు కూడా ఉంటాయి. ఒకవేళ మీరు పర్చేజ్ చేసిన తర్వాత మీకు కానీ క్లాసెస్ నచ్చకపోతే 15 days లోపు మీరు కానీ మెసేజ్ చేస్తే మీకు 100% అమౌంట్ అనేది రిఫండ్ ఇచ్చేస్తాం.
సో కోర్స్ యొక్క ప్రైస్ వచ్చేసరికి కేవలం 500 రూపీస్ మాత్రమే. చాలా అఫోర్డబుల్గా ఉంది, బట్ కంటెంట్ మాత్రం చాలా క్వాలిటీగా ఉంటుంది. ఓకేనా? సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ చేయండి. 6305955532. లేదు ఒకసారి డైరెక్ట్గా పర్చేస్ చేసేస్తాము అంటే ఈ వీడియో ఒక కామెంట్ సెక్షన్లో ఉంటుంది, లేదా డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, కోర్స్ యొక్క లింక్. దాన్ని ట్యాప్ చేస్తే కోర్స్ పేజ్లోకి వెళ్ళిపోతారు, అక్కడ మీరు పర్చేస్ చేసేయచ్చు. ట్రస్ట్ మీ, క్లాసెస్ అనేవి చాలా బాగుంటాయి. ఆల్రెడీ పాలిటీ ఫేజ్ 1 ఫినిష్ అయిపోయింది, ఎకానమీ ఫేజ్ 1 ఫినిష్ అయిపోయింది, అండ్ ప్రజెంట్ ఎస్ఎన్టీ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి ఈ రోజు నుంచి. ఎన్విరాన్మెంట్ క్లాసెస్ జరుగుతున్నాయి, ఐఆర్ మ్యాపింగ్ కూడా జరుగుతుందన్నమాట. ఓకేనా? సో బ్యూటిఫుల్ క్లాసెస్, మంచి క్వాలిటీ కంటెంట్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఒకవేళ మీరు ఈ కోర్సు తీసుకోకపోయినా సరే నా సిన్సియర్ సజెషన్ ఏంటంటే PD365 లాంటి బల్కీ పీడిఎఫ్స్ చదివి మీ టైంని వేస్ట్ చేసుకోమాకండి. సో ఎక్కువగా దాని నుంచి క్వశ్చన్స్ అయితే రావట్లేదు. సో మీ యొక్క వాల్యుబుల్ టైం యాజ్ వెల్ యాజ్ వాల్యుబుల్ అటెంప్ట్ని మాత్రం వేస్ట్ చేయగలదు. సిన్సియర్ సజెషన్ ఇది, మీ ఇష్టం. కోర్స్ తీసుకోకపోయినా పర్లేదు, ఇది మాత్రం ఫాలో అవ్వండి. రైట్, ఇప్పుడు మనం సన్ యొక్క లేయర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆర్డర్లో రాసుకుంటూ వెళ్దాం. సో ఇన్సైడ్ ఫస్ట్ ఉండే లేయర్ ఏంటంటే కోర్. సో కోర్ తర్వాత రేడియేటివ్ జోన్, ఆ తర్వాత కన్వెక్షన్ జోన్. ఓకేనా? సో 3 అయిపోయాయి. ఆఫ్టర్ దట్ ఫోటోస్పియర్, ఆఫ్టర్ దట్ క్రోమోస్పియర్, అండ్ లాస్ట్ లేయర్ వచ్చేసరికి కరోనా. ఓకేనా? ఈ ఆర్డర్ మాత్రం మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే. సో దీంట్లో మనం ఫోటోస్పియర్, క్రోమోస్పియర్, కరోనా ఈ 3 లేయర్స్ని కదా స్టడీ చేయడానికి మనం పేలోడ్స్ని యూజ్ చేసాము. నేను స్టార్టింగ్లో కూడా మెన్షన్ చేశాను. సో ఈ 3 లేయర్స్ యొక్క అబ్జర్వేషన్ పర్పస్ కోసమే ఈ మిషన్ మనం కండక్ట్ చేసాం. ఓకేనా? రైట్. సో దీంతో మనం సక్సెస్ఫుల్గా ఈ రోజు సెషన్ మనం ఫినిష్ చేసుకున్నాం. ఐ హోప్ యూ లైక్ ది సెషన్. ఆదిత్య L1 మిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది, సో నెగ్లెక్ట్ చేయమాకండి. అండ్ ఇటువంటి వాల్యుబుల్ సెషన్స్ నా నుంచి మీరు కానీ మరిన్ని కోరుకున్నట్టయితే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్, మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ మెన్షన్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఫ్రెండ్స్కి మన వీడియోస్ని షేర్ చేస్తూ ఉండండి. లెట్స్ కాల్ టుడే దెన్, సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, జై హింద్.